వైపు విజయవాడ ఇంకొక వైపు గుంటూరుకు సంబంధించిన విజువల్స్ ఇవి పూర్తిగా ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాహనాలు కొంత ముందుకి కదలగలిగే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కాస్త లోతట్టు ప్రాంతాలైనా కూడా పూర్తిగా రోడ్లు మొత్తం నీటిలో మునిగిపోయి రోడ్డు కనిపించని సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో వాహనదారులు చాలా భయంగా జాగ్రత్తగా వాళ్ళ వాహనాల లోపలికి మోటార్ లోపలికి ఇంజిన్ లోపలికి నీళ్లు వెళ్లకుండా వాహనాల తర్వాత ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మొరాయించకుండా ఉండే విధంగా జాగ్రత్తగా ముందుకు వాహనాల్ని నడుపుతున్న ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా రోడ్లు నిర్మానుష్యం అయిపోయాయి. ఎందుకంటే ఆగకుండా నిన్నటి నుంచి వర్షం పడుతోంది. దీంతో ఎక్కడ చూసినా రోడ్ల మీద నీరు నిలిచిపోయి కనిపిస్తోంది. దీంతో తమ డైలీ యాక్టివిటీస్ కోసం రోడ్ల మీదకి వచ్చినా కూడా అది ప్రమాదమే అని భావిస్తూ చాలామంది ఇళ్లకే పరిమితం అయిపోతూ ఉన్నారు. ఇక విజయవాడలో మొగల్రాజుపురం నుంచి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. కొండ చర్యలు విరిగిపడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఒక భీతావహమైన వాతావరణం ఏర్పడింది. అక్కడ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో మొత్తం ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4కు పెరిగింది. ఇంకా 5గురు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. డాక్టర్స్ ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. విజయవాడలో ఒక రీటైనింగ్ వాల్ కూలి ఒక రేకుల ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న దృశ్యాలు మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తూ ఉన్నాము. అక్కడ పూర్తిగా పక్కనే ఉన్న ఆ రోడ్డు తెగిపోయి రీటైనింగ్ వాల్ విరిగిపోయి నేరుగా ఆ పక్కనే ఉన్న ఒక ఇంటిపై పడింది. దీంతో ఆ ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైట్ సైడ్లో మనం చూస్తున్నవి గుంటూరుకు సంబంధించిన దృశ్యాలు.